జనరల్‌గా హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు చూసినట్లయితే ఎక్కువ వాటర్ ఇంటేక్ అనేది తీసుకుంటూ ఉంటారు. బట్ ఈ యొక్క డైట్ క్లయింట్స్ కావచ్చు, ఎప్పుడైతే లైక్ కన్సల్టేషన్ అన్నది చేసే టైంలో కావచ్చు, ఈవెన్ కన్సల్టేషన్ కంప్లీట్ అయినా కావచ్చు, వాటర్ అన్నది ఎంత తీసుకుంటున్నారని ఎగ్జాక్ట్‌గా మేమైతే ట్రాక్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే లైక్ వాటర్ అన్నది అంత ఇంపార్టెంట్. సో, ఎర్లీ మార్నింగ్ వాటర్ తాగటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ప్రాసెస్‌లో భాగంగా 80 ప్లస్ వెయిట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఉదయం నిద్ర లేవంగానే ఖచ్చితంగా 2-3 లీటర్స్ అనేది వాటర్ తాగి 2 టైమ్స్ మోషన్ వెళ్ళమని గైడ్ చేస్తుంటాము. లైక్ ఈ యొక్క మోషన్ వెళ్ళే టైంలో ఖచ్చితంగా మీరు ఈ స్మాల్ ఇంటర్వెల్స్ ఇచ్చి వాటర్ అనేది తాగండి. అదేదో వెరీ ఫస్ట్ డేని మీరు అన్ని లీటర్స్ తాగటం అని కాదు ఇక్కడ. లైక్ ఒక 1 వీక్ 10 డేస్ లోపు మీరు చిన్న ఇంటర్వెల్స్ ఇచ్చి మీరు మినిమమ్ ఒక 2 లీటర్స్ అండ్ 3 లీటర్స్ కూడా తాగగలిగేవారు బేస్డ్ ఆన్ వెయిట్‌ని బట్టి మరి ఫాలో అవ్వమని చెప్తుంటాము. అండ్ బిలో 80 ఉన్న వాళ్ళైతే అంత తాగాల్సిన అవసరం లేదు. లైక్ 1.5-2 లీటర్స్ అన్నది తాగి మీరు 2 టైమ్స్ మోషన్ వెళ్ళగలిగితే చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఎందుకంటే లాట్ ఆఫ్ ఫీకస్ అనేది ఉంటుందండి. చాలామందికి బెల్లీ ముందుకుంటుంది కదా! అది కేవలం ఫ్యాట్ అని అనుకుంటున్నారు. కానీ ఫ్యాట్ కాదు. 80 కేజెస్ అబోవ్ ఉన్న వాళ్ళలో 5-6 కేజెస్ ఫీకస్ అంటే వేస్ట్ మెటీరియల్ అంటాం కదా! అంటే ఉదయాన్నే ఏదైతే మనం మోషన్‌గా పాస్ చేస్తామో అది అక్కడ బాగా పేరుకుపోయి ఉంటుంది. సో, మరి అది వెళ్ళటానికే మనము ఈ యొక్క న్యాచురల్ వేలో వాటర్ ఇంటేక్ తీసుకోమని రిపీటెడ్‌గా చెప్తుంటాము. అలాగే బిలో 80 కేజెస్ బిలో ఉన్న వాళ్ళలో కూడా ఈ ఫీకస్ అన్నది బాగా అక్యుములేట్ అయ్యి ఉంటుంది. ఇది ఖచ్చితంగా లైక్ ఈ యొక్క 3-4 కేజెస్ అయితే ఉంటుంది వాళ్ళలో. ఖచ్చితంగా మీరు కన్సిస్టెన్సీగా మీరు ఈ వాటర్ నేను చెప్పినట్టు తాగినట్లయితే 4థ్ డే నుంచి మీరు మోషన్ అన్నది బాగా వాటరీగా రావటం అన్నది, క్లీన్ అయిపోవటం అనేది కూడా మీరు ఫీల్ అవుతారు. సో, డోంట్ మిస్ దిస్ వాటర్ ఇంటేక్ తీసుకోవటం మిస్ చేయకండి. థ్యాంక్ యూ సో మచ్.